అందరికీ నమస్కారం. ఎవరు అధికుడు, ఎవరు అల్పుడు, ఎవరు చేసిన ధర్మం ఇది అని చెప్పి బహుజనుల కోసం, స్త్రీ విద్య కోసం ఎంతో పాటుపడి ఈరోజు ఒక స్త్రీ స్వతంత్రంగా బయటకెళ్ళి చదువుకోవడానికి కారణమైన వాళ్ళు అంటే నాకేం అవసరం అనకుండా మన అందరి బాధ్యత అని చెప్పి ఎన్నో ఎన్నో ఇన్స్పిరేషన్ మోటోలో తీసుకెళ్ళిన జ్యోతిబా పులే గారి జన్మదినం ఈరోజు. కాబట్టి మన అందరం ఆయన స్మరించుకోవాల్సిన రోజు. జ్యోతి ఈరోజు స్మరించుకోగలదు పూలే గారి భావాలను మనమందరం ముందుకు తీసుకెళ్ళాలి. అంటే వాళ్ళకేం అవసరం అనుకుంటే ఈరోజు శ్రీ విద్య ఉండేదా? ఉండకపోయేది కదా. వాళ్ళు అంతమందితో అన్ని మాటలని, అన్ని కోడిగుడ్లతో దెబ్బలని, ఇద్దరు ఒక పిల్లలను సాక్రిఫైస్ చేసి సామాజిక సేవకే, సామాజిక భద్రత కోసమే అంకితమైన వారు. వాళ్ళని చూసి వాళ్ళ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన రోజు ఈరోజు. కాబట్టి మనం కూడా మన వంతుగా ఎంతో కొంత మన ఊరికి, మన దేశానికి, మన కుటుంబానికి మనం కూడా ఖచ్చితంగా సేవని అందిద్దాం. ఎందుకంటే ఇంట్లో బాధ్యత వేరు, సమాజానికి సేవ చేయడం వేరు. ఎందుకంటే మన రిజర్వేషన్స్ మనకు రావాలి, మన రాజ్యాధికారం మనం రావాలి. కంపల్సరీ మీరందరూ ఇలాంటి ఉద్యమంలో పార్టిసిపేషన్ కావాలి. మన వ్యక్తిగత బాధ్యతగా తీసుకున్న రోజే ఖచ్చితంగా దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. థ్యాంక్ యూ సో మచ్.